సార్ ఈ మూవీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా హిట్ అయిందనుకోండి ఎక్కువగా లాభపడే వ్యక్తి ఎవరు, అలాగే ఫ్లాప్ అయితే నష్టపోయే వ్యక్తి ఎవరు సార్? ఫ్లాప్ అయితే నష్టపోయేది అందరూ అండి. అంటే ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఆ ప్రొడ్యూసర్ ఎంతో కొంత డబ్బు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎంతో కొంత డబ్బు అడ్వాన్స్ ఇచ్చిన ఎగ్జిబిటర్ ఉంటాడు, అతను నష్టపోతాడు. ఈ ముగ్గురు నష్టపోతారు. కానీ సేఫ్ అయ్యేది ఏంటంటే కష్టపడి చేశారు కాబట్టి ఒక డైరెక్టర్ రెమ్యునేషన్ ఇస్తారు, కెమెరామెన్ రెమ్యునేషన్ ఇస్తారు, లేదా ఒక కార్మికుడికి రెమ్యునేషన్ ఇస్తారు. అవన్నీ అతను కష్టపడితేనే ఇచ్చారు కాబట్టి అతను కష్టానికి తగ్గ ఫలితం అతను దక్కుద్ది. కానీ నిర్మాత ఎంత కష్టపడి సినిమా తీసిందో అతను మాత్రం చేతికి జీరో దక్కుద్ది. కాబట్టి నష్టం అనేది ఎక్కువ మందికి నలుగురిగా నష్టపోతారు. అదే లాభం వస్తే మాత్రం అందరూ లాభం పొందుతారు. అంటే మీరు చెప్పిన ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు, అలాగే నిర్మాత, దాని ఫైనాన్సరు అందరూ కూడా లాభం పొందుతారండి. అంటే లాభం అనేది 10% ఉంటుందండి. ఈ పెద్ద సినిమాలు కూడా వాళ్ళు కూడా పులి మీద స్వారీలో ఉంటుందండి. వాళ్ళు కూడా 100% అందరూ బాగుంటారు కాదు, ఎందా చెప్పిన 10% బాగుంటారు. ఈ 10% ఎవరు బాగుంటారంటే ఒక హీరో బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఒక స్టూడియో బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, ఒక డిస్ట్రిబ్యూషన్ బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళే సేఫ్గా ఉంటారు, బాగుంటారు. లేదంటే ఈ మధ్య ఎన్ఆర్ఐ డబ్బు చాలా వస్తుంది మనకి. ఇప్పుడు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ఎన్ఆర్ఐ కూడా ఉన్నారండి. అంటే మైత్రి మూవీస్ కానివ్వండి, పీపుల్స్ మీడియా కానివ్వండి, వీళ్ళందరికీ ఏంటంటే ఎన్ఆర్ఐ కాబట్టి వాళ్ళకి డబ్బుస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళు నష్టపోయినా పర్లేదు, వాళ్ళు కూడా నష్టపోతున్నారు గ్యారంటీగా. ఇప్పుడు పుష్ప హిట్ అయింది, ఆ తర్వాత ఇంకో సినిమా ఫ్లాప్ అవుద్ది. హిట్ అయిన సినిమాకి ఏమో వచ్చిన లాభం కంటే ఫ్లాప్ అయిన సినిమాకి ఎక్కువ నష్టం అవుతుంది. ఆ నష్టాన్ని నా నిర్మాతే భరిస్తాడు. ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నప్పుడు కూడా మళ్ళీ నష్టపోయారు కాబట్టి అతని వెనకాలకి డబ్బులు వెనక్కమని వాళ్ళు నిరహాదృష్టి కూడా చేశారు. చాలాసార్లు మీరు చూశారు. సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకి నష్టపోయారని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్ దగ్గర టెంట్ వేసి కూర్చున్నారు. కానీ నిర్మాత హీరో ఎంతో కాంప్రమైజ్ చేసి డబ్బులు వెనక్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో గాయత్రి ఫిలిమ్స్ అని వైజాగ్లో ఒక ఆయన మన నిఖిల్ సినిమా కొన్నారు, ఏజెంట్ అనే సినిమా. తెలుసో తెలియకో ఒక వాళ్ళు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానరు, పెద్ద డైరెక్టరు సురేందర్ రెడ్డి గారు, లేకపోతే హీరో అని ఇన్ని క్యాల్కులేషన్తో సినిమా కొన్నారు. 10 కోట్లకు 30 కోట్లకు కొన్నారు. అది మొత్తం పోయింది. అంటే ఎంత పోయిందంటే ఒక 25 crores పోయింది సుమారుగా. నేను సుమారుగా చెప్తున్నా. అతను డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడు. అతను డిస్ట్రిబ్యూటర్ వెనకాల అతనికి అప్పించిన వాళ్ళు, అతనికి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు, ఇలా 100 మంది ఉంటారు. వాళ్ళందరూ నష్టపోయారు. అంటే ఒక్క సినిమా అతని జీవితాన్ని మార్చేస్తుంది, బ్యాడ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. అలా చాలా సినిమాలు ఉన్నాయి. మొన్న సినిమా తీశారు చిరంజీవి గారితో, బోలాశంకరుడు అని. ఆ ప్రొడ్యూసర్కి చాలా నష్టం వచ్చింది. అదే ప్రొడ్యూసర్ అంతమంది ఏజెంట్ సినిమా తీశారు, వాళ్ళకి నష్టం వచ్చింది. ఇప్పుడు ఎంత నష్టం వస్తే భరించగలరు వాళ్ళు? ఎవరి కెపాసిటీ అయినా నాకైతే లక్షలు ఉంటుంది, వాళ్ళకైతే ఒక 100 కోట్లలో ఉంటుంది. వాళ్ళు కోట్లు దాటిపోతే వాళ్ళు కూడా నష్టపోతారుగా. వాళ్ళు నష్టపోయిన వల్ల వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు, ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు, లేకపోతే ఇలాగా డిస్ట్రిబ్యూటర్ కొన్నవాళ్ళు, వీళ్ళందరూ నష్టపోతారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ మీద పడతారు. ఆ ప్రొడ్యూసరే మళ్ళీ వెనక్కి డబ్బులు ఏదో పద్ధతిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవ్వకపోయినా నెక్స్ట్ సినిమా రిలీజ్కి డెఫినెట్గా లెటర్ పెడతారు. ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇలాగ రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక నష్టం వస్తే వెనకాల 100 సమస్యలు ఉంటాయి. డబ్బు అనేది మాత్రం ముఖ్యమండి నిర్మాత దగ్గర నుంచే ఎంతో కొంత వసూలు చేయడం జరుగుతుంది.